The SQL Server is not a free product. If you want to use it for your business, you need to pay some money. Okay. So ఈ మనీ ఎలా పే చేయాలంటే బేస్డ్ ఆన్ లైసెన్స్, విచ్ లైసెన్స్ యు ఆర్ టేకింగ్. హౌ టు decide which type of license you want. Okay, there are some free versions, ఇవన్నీ ఫ్రీ ఎడిషన్స్. సో ఎడిషన్స్ అంటారు వీటిని. వాట్ ఈస్ ఎడిషన్? సో విత్ ఇన్ SQL Server version, ఫర్ ఎగ్జాంపుల్ 2022లో, సో వీ హ్యావ్ ఎక్స్ప్రెస్ ఎడిషన్, డెవలపర్ ఎడిషన్, ఎవల్యూషన్ ఎడిషన్. ఈ 3 ఆర్ కన్సిడర్ ఫ్రీ ఎడిషన్స్. సో డెవలపర్ ఎడిషన్ ఏంటి? వాట్ ఈస్ డెవలపర్ ఎడిషన్? డెవలపర్ ఎడిషన్ 100% ఈక్వల్ టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్. There is no limitations in CPU, memory, size, everything if you see, but you should not use it for production. Production కి మాత్రం వాడకుండా డెవలపర్ ఎడిషన్ ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకే, కమ్ టు ఎక్స్ప్రెస్ ఎడిషన్. ఎక్స్ప్రెస్ ఎడిషన్ హ్యావ్ సమ్ లిమిటేషన్స్. సో కాస్ట్, ఇట్ ఈస్ ఫ్రీ. సో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ప్రొడక్షన్ ఆల్సో. ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఇష్యూ ఏంటంటే 1 GB ర్యామ్ కంటే ఎక్కువ వాడకూడదు, 1 CPU కంటే ఎక్కువ వాడకూడదు, 4 cores కంటే ఎక్కువ వాడకూడదు. 1 GB ర్యామ్ పెట్టుకొని ఏం చేద్దామని ఎక్స్ప్రెస్ ఎడిషన్. ప్లస్ డేటాబేస్ సైజ్, MDF ఫైల్ సైజ్ 10 GB కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, దిస్ ఈస్ బుల్షిట్. దాని అర్థం మీరు వాడొద్దండి అని చెప్పినట్టు. ఓకే, కమ్ టు ఎవల్యూషన్ ఎడిషన్. సో ఎవల్యూషన్ ఎడిషన్ ఈజ్ ఆల్సో ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో ఫీచర్స్ వైజ్ దెర్ ఈస్ నో లిమిటేషన్. లిమిటేషన్ ఏంటంటే ఇది 180 days వరకు మాత్రమే వర్క్ అవుతుంది. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ప్రొడక్షన్ డేటాబేసెస్ ఆల్సో, ప్రొడక్షన్ సర్వర్స్ లో. ఓకే, సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో వాడచ్చు, కానీ 180 days తర్వాత లాక్ అయిపోతుంది, 6 months టైం. సో ఎక్స్ప్రెస్ ఎడిషన్, డెవలపర్ ఎడిషన్, ఎవల్యూషన్ ఎడిషన్. సో డెవలపర్ అనేది ఓకే వాడుకోవచ్చు, ఎవల్యూషన్ అనేది కూడా 6 months వరకు వాడుకోవచ్చు. ఓకే, సో నేను ప్రొడక్షన్ కి వాడాలంటే ఏం వాడాలి 180 days కి మించి? కమ్ టు నెక్స్ట్ పాయింట్. దెర్ ఆర్ 3 databases available. One is enterprise edition. So it is top end edition with all features. Standard edition, enterprise edition కంటే స్టాండర్డ్ ఎడిషన్ కొంచెం తక్కువ ఫీచర్స్ లో, మిగిలిందంతా సేమ్ టు సేమ్. Azure SQL డేటాబేస్ అంటే మీరు కంప్యూటర్ ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ SQL డేటాబేస్ ఇస్తారు క్లౌడ్ లో. దాన్ని PaaS అంటారు, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఇవన్నీ పెయిడ్ వర్షన్స్, పెయిడ్ ఎడిషన్స్. ఓకే, సో if you go to this block, SQL builds. SQL builds అంతే, ఇది ఏది లేదు. సో మనకు తెలిసిన సైటే ఇది. Come over here. Home. సో ఇది మనకు తెలిసిన సైటే, కొత్తగా మనం ఏం చూపించట్లేదు. ఇందులో SQL సర్వర్ ఎడిషన్స్ ఉన్నాయి. ఎడిషన్స్ ఇది క్లిక్ చేసామనుకోండి, సో అది క్లిక్ చేస్తే మనకి ఈ సైట్ వస్తుంది. ఎక్స్ప్రెస్ ఎడిషన్, డెవలపర్ ఎడిషన్, ఎవల్యూషన్ ఎడిషన్, దీస్ 3 ఆర్ ఫ్రీ ఎడిషన్స్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్, సో దిస్ ఈజ్ ఆల్సో ఎంటర్ప్రైజ్. We consider both are one. We will discuss what is difference between enterprise and core. Standard Azure SQL database. Web edition, specialized edition. Web edition, business intelligence, analytical platform ki, big data cluster ki, logical DB ki, ఇవన్నీ separate special editions. ఇవి మనకు సంబంధం లేదు. So earlier there were a few more editions that were discontinued right now. So these are not in use. Data center edition, work group edition, compact edition, personal edition, MSD edition. సో కన్ఫ్యూజన్స్ అన్నిటిని అవాయిడ్ చేయడానికి వీటన్నిటిని తీసేశారు. రైట్ నౌ యూ నీడ్ టు రిమెంబర్ ఓన్లీ 5 ఎడిషన్స్. ఎక్స్ప్రెస్, డెవలపర్, ఎవల్యూషన్, ఫ్రీ ఎడిషన్స్.
పెయిడ్ ఎడిషన్స్, ఎంటర్ప్రైజ్ స్టాండర్డ్, దట్స్ ఇట్. అజూర్ అనేది క్లౌడ్ కిందకి వస్తుంది. సో ఇఫ్ ఎనీబడి ఆస్క్ యూ పాస్ ప్లాట్ఫామ్ కింద అజూర్ సీక్వెల్ ఏమున్నాయి, సీక్వెల్ డేటాబేస్ ఏమున్నాయంటే అజూర్ సీక్వెల్ డేటాబేస్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ ఓకే, సో there are 3 free editions, 2 paid editions, that's it. So what is the difference అంటే ఓకే, ఎంటర్ప్రైజ్ ఎడిషన్, స్టాండర్డ్ ఎడిషన్, ఈ రెండు పెయిడ్ ఎడిషన్స్, ఇది ఫ్రీ ఎడిషన్. చూడండి ఇక్కడ డేటాబేస్ సైజ్ మారట్లేదు, ఈ డీటెయిల్స్ మారట్లేదు. ఆల్వేస్ ఆన్ అవైలబిలిటీ గ్రూప్ మనం ఇంకా డిస్కస్ చేయలేదు, లెవెల్ 2. సో అందులో ఏంటంటే 2 కంప్యూటర్లు మాత్రమే పాసిబుల్ ఉంది స్టాండర్డ్ ఎడిషన్ లో. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో నో లిమిట్. ఇన్ మెమరీ ఓఎల్టీపీ, ర్యామ్ లో జరిగే ఆపరేషన్స్. సో ఇది మనకి ఇప్పుడే అవసరం లేదు. సో ఈ ఫీచర్ లేదు, కొన్ని ఫీచర్స్ లేవు, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ లేవు స్టాండర్డ్ ఎడిషన్ లో, అనలిటిక్స్ లేవు, టీడీఈ ఎన్క్రిప్షన్ లేదు, డేటా ఎన్క్రిప్షన్ అంటాం కదా, ఆప్షన్ లేదు స్టాండర్డ్ ఎడిషన్ లో, రో లెవెల్ సెక్యూరిటీ లేదు. ఓకే, ఈ ఫీచర్స్ అన్ని లేవన్నమాట. డేటాబేస్ స్నాప్షాట్. సో స్టాండర్డ్ ఎడిషన్ లో కొన్ని ఫీచర్స్ తక్కువ ఉంటాయి, అందుకే దీని కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ ఉంటాయి, దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరు లైసెన్సింగ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు we have 2 editions for license. One is enterprise edition, second one is standard edition. Standard edition lo, enterprise edition lo there is no option, only one option, core based license అంటాం. మీ కంప్యూటర్ లో ఎన్ని కోర్లు ఉంటే అన్ని కోర్లకు లైసెన్స్ తీసుకోవాలి. స్టాండర్డ్ ఎడిషన్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి సర్వర్ బేస్డ్, సెకండ్ కోర్ బేస్డ్. అంటే ఎన్ని కంప్యూటర్లు ఉంటే అన్ని కంప్యూటర్లకి, అన్ని సర్వర్లకు మాత్రమే తీసుకుంటాం. సో లేకపోతే కోర్ బేస్ కావాలంటే కోర్ బేస్డ్ తీసుకోవచ్చు. దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఓకే, సో ఈ ప్రైసింగ్ ఎలా డిసైడ్ అవుతుంది అంటే, కమ్ హియర్, మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్ అఫీషియల్ సైట్. ఇందులో మనకు ప్రైసింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కాస్ట్ ఎంత, $13,000. స్టాండర్డ్ ఎడిషన్ పర్ కోర్ $3,000. స్టాండర్డ్ ఎడిషన్ పర్ సర్వర్ $899. ఓకే, సో వీటన్నిటికి అంటే మీకు ఒక ఐడియా రావడం కోసం శాంపిల్ గా మనం ఒక సినారియో క్రియేట్ చేసుకొని, ఓకే, ఆ సినారియోకి మనం వర్క్ చేద్దాం, ఎంత కాస్ట్ వస్తుందో చూద్దాం. సో ఇఫ్ యు కమ్ హియర్, ఫస్ట్ సర్వర్ ప్లస్ క్యాల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది సర్వర్ బేస్డ్, ఇది కోర్ బేస్డ్. లెట్ మీ అజ్యూమ్ లైక్ దిస్. సో నేను ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను, ఆ కంపెనీలో నాకు 1 సర్వర్ కావాలి, ఒక్క సర్వర్. ఓకే ఫైన్, ఒక సర్వర్ అంటే ఒక కంప్యూటర్ లో మనం ఇన్స్టాల్ చేసే ఇన్స్టాన్స్. ఓకే, దీనికి ఎన్ని కోర్లు ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 16 కోర్స్ ఉన్నాయి. నా కంప్యూటర్ లో ఎన్ని కోర్స్ ఉన్నాయి? I have slots 2 of 4. Okay, so this is memory. So I have 2 cores, only 2 cores here. Fine. సో నా ప్రొడక్షన్ సర్వర్ లో నేను డిప్లాయ్ చేసే సర్వర్ లో 16 కోర్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ గో అండ్ క్యాలిక్యులేట్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ పర్ కోర్ ఎంత? ఓకే, 2 కోర్ ప్యాక్, దిస్ ఈస్ 2 కోర్ ప్యాక్. 2 కోర్స్ కి ఎంత అవుతుంది కాస్ట్? 13,740. 13,748. $13,748. So what is the dollar cost right now? In Indian rupees, it is almost 84 rupees. అప్పుడు 2 కోర్స్ కి కాస్ట్ ఎంత అవుతుంది?
2 cores కి కాస్ట్ ఎంత? కనిపిస్తుందా ఇక్కడ? 2 cores కి ఎంత కాస్ట్ అవుతుంది? 11,54,000. 11,54,832. So this is per 2 core. ఓకే, 1 core కి ఎంత అవుతుంది అప్పుడు? డివైడెడ్ బై 2. సో 1 core కి ఎంత కాస్ట్ అయింది? 5,77,000. 5,77,460. ఓకే. సో నా రిక్వైర్మెంట్ ఏంటి? 1 సర్వర్. ఇంకా ఇక్కడ సర్వర్ బేస్డ్ అక్కర్లేదు. నువ్వు 1 సర్వర్ పెట్టుకుంటావా, 5 సర్వర్స్ పెట్టుకుంటావా, అదంతా నీ ఇష్టం. ఇక్కడ కోర్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 16 కోర్స్ ఉన్నాయి. నేను 4 కోర్స్కి ఒక సర్వర్ వేసుకుంటా. ఓకే, అప్పుడు ఎన్నైతే 4 సర్వర్స్ అయిపోయి. సో 4 సర్వర్స్ 16 కోర్స్. సో 16 కోర్స్, ఒక కోర్ వాల్యూ ఎంత? 5,77,416. 16 కోర్ వాల్యూస్ ఎంత? ఎంత 16 కోర్స్ కి? 92 lakhs. 92 lakhs, ఆల్మోస్ట్ 1 crore. ఓకే, సో మీరు 4 సర్వర్స్ వాడాలంటే 16 కోర్ ఆపరేటింగ్ సిస్టంలో 92 lakhs స్పెండ్ చేయాలి. దిస్ ఈజ్ వన్ టైం కాస్ట్. మీరు ఎన్ని సంవత్సరాలైనా వాడుకోండి. సో 1 crore ఖర్చు పెడితే మీకు 4 సర్వర్లు వస్తాయి 16 కోర్స్ కి. సో దీన్ని ఏమంటామంటే ఎంటర్ప్రైజ్ లెవెల్ లైసెన్స్ అంటాం. కోర్ బేస్డ్ లైసెన్స్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, దిస్ ఈజ్ అబౌట్ కోర్ బేస్డ్, రైట్? ఇప్పుడు నేను సర్వర్ బేస్డ్ తీసుకుంటా. స్టాండర్డ్ ఎడిషన్ లో మాత్రమే మనకు సర్వర్ బేస్డ్ లైసెన్స్ అందుబాటులో ఉంది. సర్వర్ బేస్డ్. ఓకే, సో వాట్ ఈస్ ద సర్వర్స్ వీఆర్ ఇన్స్టాలింగ్? 4 సర్వర్స్, రైట్? ఓకే, ఈ 4 సర్వర్స్ కాస్ట్ ఎంత? పర్ సర్వర్ కాస్ట్ ఎంత? సర్వర్ పర్ కోర్. ఓకే, స్టాండర్డ్ పర్ సర్వర్ ఎంత? What is the cost of 899? Okay, so let it be like this. 899 into 84, that is called 75,000. Okay, so ఒక్కొక్క సర్వర్ కి 75,000. 4 సర్వర్స్ ఉన్నాయి. 4 సర్వర్స్ 4 into 75,000. ఎంత ఖర్చు అయింది? 3 lakhs. 3 lakhs. సో సర్వర్ బేస్డ్ మంచిదా? ఓకే, కోర్ బేస్డ్ మంచిది. ఇక్కడ ఎంత ఖర్చు అయింది 4 సర్వర్స్ కి? 92 lakhs. 92 lakhs. ఇక్కడ 4 సర్వర్స్ కి ఎంత ఖర్చు అయింది? 3 lakhs. 2 lakhs. ఏదైనా తేడా ఉందని అనిపిస్తుందా మీకు? ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? ఉండొచ్చా ఇంత డిఫరెన్స్? ఉండదే, మాది 13748 వేసారు కదా, అది డౌట్ ఉంది. 1374 ఉంది. ఇది ఓకే, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. సో యాజ్ పర్ క్యాలిక్యులేషన్స్ ఇప్పటి వరకు మనం చేసిందంతా కరెక్టే. కానీ వీడు పిచ్చోడేం కాదు. సో మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేశాడంటే, సర్వర్ ఒక్కటే ఇవ్వలేదు, ఇక్కడ క్యాల్ అని ఒకటి ఇచ్చాడు. అబ్జర్వ్ చేశారా? వాట్ ఈస్ క్యాల్? లెట్స్ సీ వాట్ ఈస్ క్యాల్. Explanation of server plus CAL licensing model. Server license. You purchase a license for each server. Okay.
ఎన్ని సర్వర్లు ఇన్స్టాల్ చేస్తే అన్ని సర్వర్లకు లైసెన్స్ తీసుకుంటాం. దిస్ లైసెన్స్ అలౌ యూ SQL సర్వర్ టు రన్ ఆన్ SQL సర్వర్ సాఫ్ట్వేర్. ఓకే ఫైన్. క్యాల్ అంటే ఏంటంటే క్లయింట్ యాక్సెస్ లైసెన్స్. ప్రతి యూజర్ కి లైసెన్స్ తీసుకోవాలి నువ్వు సర్వర్ బేస్లో. ఓకే, సో యూజర్స్ 2 టైప్స్, నార్మల్ యూజర్, డివైస్ యూజర్. యూజర్ క్యాల్, డివైస్ క్యాల్. యూజర్ క్యాల్ అంటే ఏంటంటే మీ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ కి లాగిన్ క్రియేట్ చేస్తున్నావు. ఏ లైసెన్స్ ఫర్ సింగిల్ యూజర్ ఈజ్ యూజర్ క్యాల్. అలా కాదు, మీకు బడ్జెట్ తక్కువ ఉంది, సో మీరు ఎక్కడికంటే అక్కడ యూజర్ కి ఎందుకు క్రియేట్ చేయాలి, వాళ్ళ ల్యాప్టాప్ లో వాళ్ళు ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావాలంటే యూజర్ క్యాల్ ఉండాలి. నేనేం చేస్తానంటే ఆఫీస్కే వచ్చి పని చేయండి రా, మన దగ్గర డబ్బులు లేదు అని చెప్తాను. అప్పుడు ఏం చేస్తాను, నా దగ్గర 2 కంప్యూటర్లు ఉంటే 2 కంప్యూటర్లకు మాత్రమే లైసెన్స్ తీసుకుంటా. డివైస్ క్యాల్, సో నా దగ్గర 10 మంది ఎంప్లాయీస్ ఉండని, 20 మంది ఎంప్లాయీస్ ఉండని, టైం డివైడ్ చేసుకుని ఆ 2 కంప్యూటర్లలోనే వర్క్ చేయాలి. ఆర్ యు క్లియర్? Yes. ఓకే, యూజర్ క్యాల్ అంటే సో పర్ యూజర్ క్యాల్ లైసెన్స్ తీసుకుంటాం, క్లయింట్ యాక్సెస్ లైసెన్స్. డివైస్ క్యాల్ అంటే పర్ కంప్యూటర్ లైసెన్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో 50 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, 50 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ మనం 50 యూజర్స్ కి సపరేట్ గా తీసుకోవాల్సిందే లైసెన్స్. ఇక్కడ యూజర్స్ తో సంబంధం లేదు ఎంటర్ప్రైజ్ లో. ఓకే, సో ఒక్కొక్క యూజర్ కాస్ట్ ఎంత ఉంటుంది? గో ఓవర్ హియర్, స్టాండర్డ్ క్యాల్ ఎంత కాస్ట్? $209. $209. ఓకే, $17,000. సో 17,000 into 50. So how much is it? 8 lakhs. 8,77,000. Still it is worthy. So total, what is the cost of total? 11 lakhs. Close to 11 lakhs మాత్రమే. ఇప్పటికి కూడా 92 lakhs తో కంపేర్ చేస్తే 11 lakhs is more worthy. 50 యూజర్స్ ఉన్నా కూడా. ఓకే, సో ఎప్పుడైతే స్మాల్ స్కేల్ బిజినెస్ ఉంటుందో ఇట్ ఈస్ బెటర్ టు గో స్టాండర్డ్ ఎడిషన్. ఓకే, సో దీన్నే నేను ఇంకో రకంగా చూపిస్తా చూడండి. ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ క్యాలిక్యులేషన్. కమ్ ఓవర్ హియర్. సో ఈ సినారియో వేరు. ఈ సినారియో ఏమంటే, సో ఐ హ్యావ్ 20 సర్వర్స్, సారీ 20 కోర్స్. ఓకే, 20 కోర్స్ ఉన్నాయి, 5 సర్వర్స్ ఉన్నాయి, 5,000 యూజర్స్ ఉన్నారు. వాట్ ఈస్ మై requirement? 5 servers, okay, 5,000 users, 20 cores. అంటే ఒక్కొక్క సర్వర్ కి 4 కోర్స్ అన్నమాట. సో ఈ టైంలో ఈ క్యాలిక్యులేషన్ లో కోర్ బేస్డ్ మంచిదా, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కోర్ బేస్డ్ మంచిదా, స్టాండర్డ్ ఎడిషన్ సర్వర్ క్యాల్ మంచిదా అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సర్వర్ క్యాల్ 5 సర్వర్స్ ఉన్నాయా, యూనిట్ ప్రైస్ ఎంత? 75,000. ఒక సర్వర్ కాస్ట్ 3 lakhs అయింది. పర్ యూజర్ 17,000. ఓకే, 8 crores అయింది. టోటల్ 8 crores 81 lakhs అయింది. ఓకే, సేమ్ క్యాలిక్యులేషన్ 5 సర్వర్స్ 5,000 యూజర్స్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కోర్ బేస్డ్ తీసుకుందాం. సో కోర్ బేస్డ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కోర్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. ఓకే, ఇక్కడ యూజర్ కి నో చార్జెస్, సర్వర్ కి నో చార్జెస్. సో కోర్స్ కి మాత్రమే చార్జెస్. ఒక్కొక్క కోర్ వాల్యూ ఎంత? 5 lakhs. ఓకే, 5 lakhs ఇంటూ 20 కోర్స్ 1 crore అయింది. సో ఇది 1 crore 1 కోర్ కి కాస్ట్ ఇది. 5 కోర్స్ కి వచ్చేసి 1 సర్వర్ కాస్ట్ ఇది. 5 సర్వర్స్ కి 5 crores అయింది. సో ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో వెళ్తారో 5,000 యూజర్స్, 5 సర్వర్స్, ఓకే,
ఇలాంటి సిచ్యువేషన్ లో స్టాండర్డ్ ఎడిషన్ కంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇది 8 crores అయితే ఇది 5 crores అయింది చూడండి. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఫైనల్ గా ఒక 5 సర్వర్స్ తో మీరు ఒక 1000 యూజర్ 5 సర్వర్స్ ఒక 100 యూజర్స్ తో కంపెనీ స్టార్ట్ చేయాలంటే, లేదా ఒక 2 సర్వర్స్ తో స్టార్ట్ చేయాలంటే అట్లీస్ట్ మీకు 19 lakhs ఉండాలి. సిక్వెల్ సర్వర్ స్టాండర్డ్ ఎడిషన్. సో మనకు 15 అనుకుందాం కూడా 10 lakhs ఉండాలి. యూజర్స్ ని తగ్గించుకుంటే కాస్ట్ తగ్గిపోతుంది. 3 lakhs ఉన్నా సరిపోతుంది. 1 సర్వర్ చాలు. 1 ప్రొడక్షన్ ఒక 5 డెవలపర్ ఎడిషన్స్ వేసుకుంటాను. సో 5 డెవలపర్ సర్వర్స్, ఒక 10 యూజర్స్, 1 ప్రొడక్షన్ సర్వర్. 2 lakhs పెట్టినా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు బిజినెస్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో మినిమం 2 కోర్స్ లేకపోతే అసలు స్టార్ట్ చేయలేం. సో 2 కోర్స్ కి లైసెన్సింగ్ తీసుకున్న 1 సర్వర్ అంటే 11 lakhs అవుతుంది మినిమం. ఓకే. సో ఇక్కడ మనకేంటంటే యూజర్స్ తో సంబంధం లేదు. 1000 యూజర్స్ కాదు, టోటల్ 37,767 యూజర్స్. 676 కదా. ఓకే, ఇంతమంది యూజర్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ యూజర్ బేస్డ్ ఏమి ఉండదు, సర్వర్ బేస్డ్ ఏమి ఉండదు. ఆర్ యూ క్లియర్? మీకు అర్థమైందా? Yes. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సిక్వెల్ సర్వర్ ప్రైసింగ్. పే యాజ్ యు గో అని ఇంకొక ఆప్షన్ ఉంది. ఇది అజూర్ ఆప్షన్, పే యాజ్ యు గో. సో మీరు అజూర్ లో ఐయాస్ లో కూడా సిక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ గా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీకు డైరెక్ట్ గా ఏం అంటే స్టాండర్డ్ ప్రైస్ ఏమి ఉండదు. గంటకింత అని రేట్ ఉంటుంది. గంటకింత $0.3. మంత్లీ కావాలంటే $273 ఫర్ ఎగ్జాంపుల్. సో పర్ కోర్ అనమాట. ఓకే, కోర్ కి ఇంత వాల్యూ. నా దగ్గర 20 కోర్స్ ఉన్నాయి. $20 into 273. ఓకే, 20 into 273.75 అంటే పర్ మంత్ 5,000. సంవత్సరానికి ఎంత? 65,000. సో మీ దగ్గర డబ్బులు లేవు, కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశారు, ఎన్ని సంవత్సరాలు రన్ చేస్తారో తెలియదు. సో అలాంటప్పుడు సంవత్సరానికి ఒక 65,000 పోతే పోయిందిలే అనుకొని ఈ ఆప్షన్కి వెళ్ళొచ్చు, పే యాజ్ యు గో. పర్ కోర్, సారీ, ఇది ఈ 65,000 అనేది పర్ కోర్. ఓకే, ఇది 20 కోర్స్కి లెక్కేస్తే 13 లక్షలు సంవత్సరానికి. సో 20 crores లో నేను 5 సర్వర్స్ చేసుకోవచ్చు. 5 సర్వర్స్ అంటే ఇక్కడ 69 లక్షలు అవుతుంది, ఇక్కడ 21 లక్ష అవుతుంది. సో ఇది ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ని నేను ఫుల్ వర్షన్ ని 13 lakhs per year. నేనేం చేస్తా అంటే, ఓకే నాకు ఫస్ట్ ప్రాఫిట్లు రాని, ఓ 2 years నేను రన్ చేస్తా, 20 lakhs అవుతుంది. తర్వాత నేను డెవలప్ అయితే నేను ఇంక్రీజ్ చేసుకుంటా అనుకుంటే దీన్ని వాడచ్చు. ఓకే, సో ఇవి కాకుండా ఎక్స్ట్రా కాస్ట్ కొన్ని ఉంటాయి, కొన్ని కంపెనీలు ప్రిఫర్ చేస్తాయి. సాఫ్ట్వేర్ అష్యూరెన్స్ బెనిఫిట్ అంటారు. సో మనకి ఎట్లయితే ఫోన్ కొంటే మీకు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కావాలంటే 2 years కి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి, ఎక్స్ట్రా గ్యారంటీ కావాలంటే ఎంత పే చేయాలని ఉంటుందో, సాఫ్ట్వేర్ అష్యూరెన్స్ అనేది కంపల్సరీ చాలా కంపెనీలు తీసుకుంటాయి. ఇది మీ ఇష్టం, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. తీసుకుంటే మీకు బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ ఏంటంటే ఫెయిల్ ఓవర్ సర్వర్స్ ఫర్ డిజాస్టర్ రికవరీ. సో ఇవన్నీ మళ్ళీ ఫెయిల్ ఓవర్ సర్వర్ అంటే ఏంటి మనం మాట్లాడుకున్నాం. ఈ ఆప్షన్ ఇస్తారు. సో అజూర్ లో డిజాస్టర్ రికవరీ, ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటారు. హైబ్రిడ్ బెనిఫిట్ ఇస్తారు.
సో వర్చువలైజేషన్ మీ ఇష్టం అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తారు మీకు సాఫ్ట్వేర్ అష్యూరెన్స్ తీసుకుంటే. దీని కాస్ట్ ఎంత ఉంటుందంటే దెర్ ఈస్ నో ఫిక్స్డ్ కాస్ట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ బార్గెనింగ్ స్కిల్స్. మైక్రోసాఫ్ట్ ఫోన్ చేసి మీరు బార్గెన్ చేసుకుంటే మీకు కాస్ట్ వస్తుంది. జనరల్ గా ఎంత ఉంటుందంటే 25% ఉంటుంది. 25% ఆఫ్ యాక్చువల్ కాస్ట్. సో ఇందులో 25% అంటే ఎంత? 5 లక్షలు. ఇది పర్ యానం కాస్ట్. సంవత్సరానికి ఒకసారి కట్టాలి ఇది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మీకు సాఫ్ట్వేర్ అష్యూరెన్స్ కాస్ట్ ఉంటుంది. అది మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. సో జనరల్ గా కంపెనీలు తీసుకుంటాయి పర్ యానం ఇంత అని. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లైసెన్సింగ్. దట్స్ ఇట్. రీస్టార్ట్ ని అవాయిడ్ చేసే కీ ఇక్కడ ఇచ్చాను రిజిడిట్ లో. ఓకే, సో దట్స్ ఇట్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ ప్రైసింగ్ పార్ట్ లో? No. సో ఒకసారి చూడండి, ఒక ఐడియా వస్తుంది. జనరల్ గా క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి, కంపెనీలో ఎంత కాస్ట్. కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 సర్వర్స్, మీ మైండ్ బ్లో అయ్యే క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 1000 సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం, లేదా 1000 లో ఒక 200 సర్వర్స్ ప్రొడక్షన్ అనుకుందాం. 200 ప్రొడక్షన్ సర్వర్ కి ఒక్కొక్క సర్వర్ కి 4 కోర్స్ వాడుతున్నాం అనుకో. టోటల్ 800 కోర్స్. 800 కోర్స్ కి ఎంత కాస్ట్? 277 crores. ఆల్మోస్ట్ 300 crores ఖర్చు పెట్టారు. 69 crores మళ్ళీ అష్యూరెన్స్. ఓకే, ప్రొడక్షన్ సర్వర్లు 50 ఉందన్న, ఎందుకు పంచాయతీ ఇంత? 50 × 4 కోర్లు 200 కోర్లు. సో ఎంత లేదన్నా 70 crores ప్లస్ 17 crores అనేది అష్యూరెన్స్. టోటల్ 86 crores. అంటే ఒక 50 సర్వర్లు మెయింటైన్ చేయాలంటే ప్రొడక్షన్ లో. సో ప్రొడక్షన్ లో 50 ఉండొచ్చు. తర్వాత టెస్టింగ్, డెవ్, యూఏటి, సో ఇవన్నీ ఒక 50 వేసుకొని, ఇవన్నీ ఫ్రీ ఎడిషన్స్. టోటల్ 200 సర్వర్లు ఉన్నాయి మీ కంపెనీలో, అందులో 50 ప్రొడక్షన్. ఓకే, సో ఈ 50కి కాస్ట్ అవుతుంది. ఈ 50కి ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 86. ఫస్ట్ టైం 86 lakhs ఖర్చు అవుతుంది. సెకండ్ టైం నుంచి 17 lakhs సాఫ్ట్వేర్ అష్యూరెన్స్ ఉంటుంది, లేకపోతే 70 crores. సారీ, ల్యాక్స్ కాదు. సో మీకు ఒక చిన్న రియల్ టైం ఎగ్జాంపుల్. ఒక కంపెనీలో ఏమైందంటే ఆర్కిటెక్ట్ ఉంటారు కదా, డేటా ఆర్కిటెక్ట్, వాళ్ళే డిజైన్ చేస్తారు. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, డేటా ఆర్కిటెక్ట్, వీళ్ళిద్దరు కూర్చొని డిసైడ్ చేస్తారు సో డేటాబేస్ ని. కానీ లైసెన్సింగ్ అనేది మేనేజర్స్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ డిసైడ్ చేస్తారు ఎన్ని లైసెన్సులు కావాలా ఏంది అనేది. సో ఒక కంపెనీలో ఏమైందంటే ఒక మేనేజరు, ఒక ఎస్ఎంఈ ఇద్దరు కలిసి డిసైడ్ అయ్యి మొత్తం 200 సర్వర్స్ కి లైసెన్స్ తీసుకున్నారు. కోర్స్ కి 200 crores కోర్స్ ఇంటూ 4. టోటల్ ఎన్ని కోర్స్ అని? 200 సర్వర్స్ ఇంటూ 4 కోర్స్, 800. సో 70 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట వాళ్ళకి తెలియక 800 సర్వర్ల కంటే 270 కోట్లు ఖర్చు పెట్టినారు. 2 years నడిచిపోయింది, 3 years గడిచిపోయింది. తర్వాత కొత్త పర్సన్ ని ఒక రిక్రూట్ చేసుకున్నారు వీళ్ళతో పాటు. సో కొత్త పర్సన్ వచ్చిన తర్వాత ఓకే, కాస్ట్ ఎలా మినిమైజ్ చేద్దాం అని చెప్పి ఆయన వెరిఫై చేసి అన్ని చెక్ చేస్తే ఆయన అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఇవన్నీ ఫ్రీ ఎడిషన్స్ కదా, వీటిని డబ్బులు పెట్టి ఎందుకు కొన్నారు అని అడిగాడు. సో వాళ్ళకి తెలియదు, నాలెడ్జ్ లేదు, ఇవన్నీ ఫ్రీగా వాడుకోవచ్చు అని చెప్పి. ఓకే, సో ఆల్మోస్ట్ 1 year కి 200 crores, అంటే 4 years కి 800 crores లాస్ అయింది ఆ కంపెనీ. ఇమ్మీడియట్ గా ఎవడైతే అడ్వైజ్ ఇచ్చినాడో నెప్పికి దుబ్బినారు.
అందుకే లైసెన్సింగ్ మీద మంచి ఐడియా ఉండాలి. మనకు ఐడియా లేకపోతే మైక్రోసాఫ్ట్ కస్టమర్ కేర్ ఉంది, వాళ్ళకి కాల్ చేస్తే టికెట్ రైజ్ చేస్తే వాళ్ళే మనకు కాంటాక్ట్ అవుతారు. మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే వాళ్ళే డిసైడ్ చేసి మీకు ఎంత అవసరమో, ఎంత లైసెన్సింగ్ అవసరమో, ఎన్ని కోర్లు అవసరమో, ఎంత లోడ్కి ఎంత డబ్బులు ఖర్చు పెడితే సరిపోతుంది, పర్ఫార్మెన్స్ గురించి అంతా వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే, సో క్యాలిక్యులేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ క్యాలిక్యులేషన్సే తెలియకపోతే మాత్రం దెబ్బ అయిపోతాం. Okay then. So anybody have any doubts? Otherwise we can close the session right now. మరి